హలో. హలో. జీతం ఏ షిప్ లో వస్తావురా? షిప్ వస్తానా? నీకు లంగలు వస్తాను? నీకు అవసరమా? నువ్వు ఈ టైంలో ఫోన్ చేసేది ఏముంది? నీకెళ్ళి నాకు పని పాటలు లేవు. నీకేమన్నా నీకైతే పని పాటలు లేవు. మాకు పని పాటలు ఉన్నా తెలుదా నీకే? నీ పని తెలుసులేరా, లారీలో దూరడమే కదా. ఏ గొజ్జమ్మండా, గొజ్జ ఆటలాడద్దు నా దగ్గర. మళ్ళా చూడు బూతులు తప్పి దూడ మనుషులు ఉన్నారు. నీతో గొజ్జ గిజ్జ అని మాట్లాడు. నువ్వు ఆ నోట్లు అనిపిద్దు. మంచి నోరు నాది. నోరు మూసుకొని కూర్చొని సావు. మంచి నోరా? ఏ లారీ వాళ్ళతో ముద్దులు పెట్టుకొని నువ్వు మంచి నోరంటావేంద్రా? ఏ బేవాడు సుమ్మండా సన్నద్దన చెప్పు తీసుకుని మూతి మీద పగ నాకు ఏమన్నా నీకేమన్నా కారణాలు లేవన్నా? మేము షిప్ లో పోతున్నాం రా, నువ్వు వస్తావా? షిప్ లో కాకపోతే ఎవరు డైర్లోనే పో. నాకు అవసరమా? నువ్వు చెప్పాలి. షిప్ అంటే పడవరా, పడవలో వెళ్దాము. టైటానిక్ షిప్ టైప్ రా. ఏ గుజ్జమండ, నీతో ఏమన్నా అట్లా ఊహించుకుంటారు? లాస్ట్ లో నువ్వు చచ్చిపోతావురా, హీరోయిన్ బతుకుతుందిరా. ఓ ఏ నీ లోపలమంట ఎవరు చచ్చిపోతారు? నేను చచ్చిపోతానేమన్నా? పడవ పేరు కూడా గొజ్జ పడవరా. నువ్వు గొజ్జేదాని గొజ్జమ్మండా. గొజ్జ అట్లా ఆడితే పాపరాగలు నమ్మలేదానా? టైటానిక్ రా. ఎవరు సుమ్ముండా సన్నాసి ముండదానా? లాస్ట్ లో అరగొజ్జ హీరో చచ్చిపోతాడు రా. నువ్వు గొజ్జముండే, నువ్వు గొజ్జముండని గొజ్జ అట్లాడద్దాడా? అర్థమైందా? ఆయన మాటకు వచ్చారు గొజ్జ గొజ్జ అని. మళ్ళా చూడు ఇంకా చెప్పుతో బాధ అవుతుందరా నీకు, నువ్వు గుర్తు చేస్తాంటే. ఏ నాకు రేగింది అనుకో. బేవర్సముండ బాగుంటుందిరా ట్రిప్ పడవలో. కాదే నీకేమన్నా మీరు అసలు ట్రిప్పులు పోవడం ఏంది? ఎంత అంత మొగోళ్ళేనా? నాకు తెలిసి మొగోళ్ళ తరం ఏంటని. డ్రైవరు నేనేరా. అది డ్రైవర్ తోనే వా పో. అట్లే సావు. గొబ్బు ముండ పెద్ద షిప్ రా అసలు, తెలుసా? మీ నాయనగాడు ఆడసి వచ్చినాడు. మీ నాయనగాడు మన నాన్న ఎందుకురా, బిజినెస్ లో ఫుల్ బిజీగా ఉంటాడు రా. వాడిని షిప్తో కొడితే ఫస్ట్ నీకు ఎరుకైతుంది. ఫస్ట్ లోపల నీ బిజినెస్ ఎట్లుందిరా? ఇప్పుడు నాకు అవనవసరమా నా గురించి? చెత్తముండా, చెత్త చెత్త అవుతారని ఆడద్దు. చెత్తదానా? సరేగానే నీకు ఐడియా ఇస్తున్నా. నా బొంగులు నువ్వు ఎవరికి దొరకకుండా వ్యాపారం చేయొచ్చురా. ఎక్కడైనా చెరువు చూసుకొని ఒక తెప్ప చిన్న పడవ పెట్టుకొని అట్లా పోయే వాళ్ళని ఇట్లా పోయే వాళ్ళని ఎక్కించుకొని చెరువులకు మధ్యలోకి తీసావి నీకు పని కానిచ్చేరా. అంటే అంటే ఈ ఐడియా నువ్వే చేసినావు అనమాట. మొత్తం సముద్రాలు అంటే ఇన్ని రోజులు చేస్తానని నువ్వు సముద్రంలో చేస్తానవా? వాయమ్మో, ఇది పెద్ద కిలాడిలో. ప్రపంచంతో పని లేకోకుండా నువ్వు చెరువులోని ఇష్టం రా, ఎవరు రాలేరా. బేవర్సం ఉండదనా? అంటే ఇబ్బా ఎవడో చెట్లలో గుట్లలో పోతారు, లాడ్జీలు పోతారు, రూమ్లలో పోతారు. కానీ నువ్వు ఒక్క దాని సముద్రంలో పని చేసుకొని కానిచ్చుకొని వస్తున్నావంటే పెద్ద కిలాడి నువ్వు. మధ్యలో పోయినాక డబ్బులు ఏంటంటే పడవకి బొక్క పెట్టరా. ఈ లోపల పడవకి బొక్క. అబ్బా జీవితం అసలు భాష మధ్యలో తీసిపోయి బెదిరిరా. పడవని ముంచేస్తా, నన్ను ముంచు అని అడుగురా. నువ్వు మునిగిపో. నువ్వు మునిగి సాపడే ఆడ కొట్టుకొని దూంతలు చచ్చిపో. అడుగురా, నన్ను మత్తులో ముంచి అని అడుగురా. చెప్పుతా పడతా. నువ్వు మునిగి సావే ఫస్ట్. లేదంటే పడవని ముంచేస్తా అని చెప్పురా, భయపడి నీకు ఇచ్చేస్తారా. ఏ లోపల నైట్ అయితే రేట్ అని చెప్పురా, ఎందుకంటే వెన్నెల్లో కదరా. ఈయనమ్మ జీతం. పనికి మాలముండా, లోపరముండదానా, బేవర్దానా, సన్నద్దానా, గొజ్జదానా, బేఫ గుప్పుదానా. ఎట్లా వస్తాయి ఈ బుద్ధులన్నీ? ఎట్లా మాటలు ఇవన్నీ? అసలు మొగంతో మాట్లాడతామని గుర్తించు. లోపరమండ సన్నద్దానా. క్యారీ కట్టుకొని పోతావు చెరువులకి? క్యారీ కట్టుకొని పోతాను. క్యారీ కట్టుకొని పోతాను. లేదు లేదు, నువ్వు రెండు షిఫ్ట్ లా ఒక షిఫ్ట్ అనరా. నీకు లేకపోతే ఒకటేసారి 10 మందిని వేసుకొని పోరా పడవలో. కాదే 10 మందిని 20 మందిని వేసుకొచ్చి ఏంది నువ్వమ్మా? ఏంది అసలు? మొత్తం చెప్పాంగురా పడవలో. నువ్వు చేపించుకో జపాంగ్. నీ అబ్బా పనికి మాలమండా. నన్ను నిద్రపోనివా? అబ్బా లోపలమండా సన్నద్దనా. నిద్ర ఎందుకురా నీకు? లక్షణంగా డబ్బు సంపాదించుకోకుండా
నువ్వు సంపాదించుకొని నాకు చెప్పే బదులు నువ్వు సంపాదించుకో, నువ్వు ఉండు, నువ్వు బతుకు. ఏ నువ్వు నాకేం టైటానిక్ లో చెప్తావు? షిప్ లో పోదాం రారా, అక్కడ నువ్వు విచ్చలవిడిగా వ్యాపారం చేసుకోవచ్చురా. నువ్వు చేసుకో, నువ్వు మీ వాళ్ళు పిలుచుకో. చేపలు పట్టే వాళ్ళతో నువ్వు వ్యాపారం చేసుకోవచ్చురా. ఈ గొప్పముండ మధ్యలో వాళ్ళని చెడుపుతావే ఏ లోపడదానా. వలలో పడినట్లు సాగర్ కన్నెటే బావురా నువ్వు పొట్టి. ఏమంటావురా? ఏ లోపడదానా వేవర్దానా నువ్వు ఏ కన్యా. ఏ పొట్టి గొజ్జ కన్యావురా. చెప్పుతాను కొట్ట అసలు లోపరముండ బేవర్సం ఉండదనా. ఏ నువ్వు పొట్టిగుంటావు హైట్ ఉంటావురా? నీకు అదే నా హైట్ 6 అడుగులు ఉంటా. నువ్వు పొట్టి అన్నా కూడా పర్లేదు, నాకు అర్థమైందా. ఏ ఎవరి మీద ఎక్కినప్పుడు రా? చెప్పుతో కొడతా. నువ్వు పని మళ్ళీ ఏం మాట్లాడతావు నువ్వు? హైట్ రా, ఎవరి మీద ఎక్కి నిలబడతావా? చెప్పుతో కొడతా. నువ్వు నిలబడి, నువ్వు పొట్టిదానేమో, నువ్వు పిర్రలదానవా, కర్రి పిల్లదానా, ముక్కుదానా, కర్రిదానా, ఏ బరిగొందానా. పర్వతాలు పెద్దవేనా వెనకవి? గొజ్జమ్మంట దాన్ని డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు అనుకో. ఏ నువ్వు నిలబడిన చోటు లేవా పర్వతాలు వెనకల? పర్వతాలు నువ్వు పర్వతాల గురించి మాట్లాడుతున్నావా, నా పిల్లల గురించి మాట్లాడుతున్నావా? సన్నద్దానా, నాకు తెలుసు, అర్థమైంది. ఏ అన్ని పక్షులు సిద్ధం వస్తున్నాయి, అడవిలో ఉన్నావు కదా. నువ్వునే ఇప్పుడు మన అడవిలో పెద్ద పర్వతాలు ఉంటాయి కదరా. ఏ లోపల నేను ఆడ ఊరు పల్లికి వచ్చాను, చెప్పు తీసుకుని కొడతా పని మనముండా. నీవన్నీ పర్వతాలు గిరవతాలన్నీ అనుకో. బేవర్దానా సన్నాసిగుండా. ఏ బైపాస్ లో పర్వతాలు ఎన్నిసార్లు పరిచినవురా? బైపాస్ ముండా, లారీలు ముండా, నువ్వు ఎక్కుతావు లారీలు బారీలు, మీ నాయన నాడు నువ్వు చేసేది అదే కదా. ఇంకా మళ్ళీ పొల్లపురం ఎదుటోళ్ళు అనేది ఏంటికే లోపడతానా చిల్లరదానా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఫోన్లు చేస్తారని. బుద్ధి ఎవరు ఏమన్నా గానగలు ఏమన్నా నీ అబ్బా సీరియస్ అవుతున్నావురా నువ్వు? కొచ్చేదవా మాట్లాడుతుంటే పడవలో వ్యాపారం చేసుకునే పాపిస్తేదవా? బేవర్స్ ముండా, సన్నాసి ముండా, గాడిద ముండా, లోపల ముండా, బేవర్స్ దానా, పర్వతాల గురించి అడిగితే నీకేంరా ముండా, పాపిస్తోడా? బేవర్స్ ముండా, చెత్త ముండా, కర్రి ముండా, గోపే పర్వతాలు పెద్దవా మామూలురా? పెద్ద నీ దున్నపోతు పెదాలా నువ్వేమన్నా లోపల ముండా. నీ పెదాలు చూసి పంది మూతి తిన్నట్టుంటాయేమో, నాకు తెలిసి అదే ఉంటాయి. పంది ముక్కు, పంది నోరు అంతా. సన్నద్దనా నీ మూతి. పర్వతాలు ఎవరైనా ఎక్కిండ్రారా నువ్వు టూరిస్టులు? హలో, డబల్ మీనింగ్ మాటలు ఎక్కువైపోతానయ్యే. పర్వతం మీద ఎవరు జారలేదా? స్కేటింగ్ చేయలేదా? ముడ్డి మీద వాతలు పెడతా కర్రీదనా. కర్రీ అట్లా అన్నావనుకో, కర్రీ మీద కర్రీ ముండా, ముక్కు ముండా, పాపరగల ముండతానా, బేవర్స్ ముండా. ఎత్తైన పర్వతం నీదేనా? నీ పర్వతాలు బాగున్నాయా? బేవర్ నా నోరు నుంచి నాకే బూతు వస్తానయ్యా. డ్రైవర్లని అందరినీ క్లీనర్ని పర్వతం ఎక్కిస్తావా రోజు? నీ యూత్వే నువ్వు ఇంత చండాలంగా మాట్లాడుతున్నావు. నిన్ను ఎవరు కన్నండిది అనగొడుకు ఎట్లా కనిసి వచ్చినాడు ఆయన అమ్మ జీవితం. మిమ్మల్ని పర్వతాలు అరిగిపోవరా? మిమ్మల్ని సముద్రంలోకి వేసి చేపలు కోసినట్టు కోయాలి మిమ్మల్ని. ఎట్లా పండబెట్టి కోయాలంటే అట్లా చంపి వేయాలి మిమ్మల్ని. దానికైనా కూడా పనికే మీరు లోపల ఉండదనా. అసలు ఆ భాష ఏం మాట్లాడుతున్నావు? మోహంతో మాట్లాడడం లేదు దానికి. మా గొజ్జ బావే కదరా. గొజ్జ అన్నీ అనుకో. పర్వతాలకు ఇన్సూరెన్స్ ఉందా? పర్వతాలకి ఏమి ఇన్సూరెన్స్ నీ అబ్బా. బైపాస్ లో పర్వతం రాకిస్తున్నావు కదరా అందుకు. ఈ జీవితం అసలు ఈ ముండ యూత్ అసలు ఈ ముండని ఆడపట్టుకో. పర్వతాన్ని బలవంతంగా ఎవరు పడితే వాళ్ళు తోడేస్తున్నారు కదరా. అనమ్మ జీతం. నువ్వు అన్ని డబుల్ మీనింగ్ మాట్లాడినావు అనుకో కర్రిముండ. బొగ్గు పర్వతమా మంది మైన్స్? నీ ముగ్గురు నీదేంది? నీదే ముగ్గురు. అడిగిదానికి చెప్పురా. పోయే లోపడదానా నివరదానా సన్నాసి ముండా. పోయే నీ బతుకులేకిన జెండా పో. పర్వతాలు ఎవరికి బాగా నచ్చారు ఇప్పుడు రకు? నువ్వు గొంతు నాకేం నాకు మళ్ళా సన్నద్దన గాల్లో ఎగిరేసి లేపేస్తా నిన్నే. ఎట్లా నరికి అనుభవిస్తా నీకు మళ్ళా. పర్వతాలతో చంపొస్తానే మొట్టమొదటి గొజ్జాగడి నువ్వేరా.
గొజ్జాదాని నువ్వు, పెద్ద గొజ్జాదాని నువ్వు, అర్ధ గొజ్జా నువ్వు, సన్న గొజ్జా నువ్వు, ఏనుగు గొజ్జా నువ్వు, పంది గొజ్జా నువ్వు, గాడిద గొజ్జా నువ్వు, లోపల గొజ్జెల్దానా గొజ్జా అట్లా అనుకో నువ్వు ఆడతావు ఏ గొజ్జా. ఎన్ని గొజ్జాలైనా అరగొజ్జ మాత్రం నువ్వేరా. చెప్పుతో కొడతా గొజ్జాదన, మళ్ళీ గొజ్జా అట్లా అనుకో గొజ్జాదన గొజ్జాదన. ఏ నీ పర్వతాలేనా వేరే వాళ్ళ పర్వతాలు నువ్వు ఎక్కవా? నాకు నోట్ నిండా బూత్లో నేర్పించేసిన పో ఈ సన్నాసి బయట ఏడ ఏ చూసినా కూడా. మంచు పర్వతాలు అనేవి చలికాలం కదా. ఏ చిలకలే ఉండాయో, ఎనుగొడ్లో చిలకలు ఉండాయో. కాదురా, మంచు పర్వతాలు అనేవి అంటున్నా, చలికాలం కదా. ఇప్పుడు ఏం చేస్తావు చలికాలంలో కింద నువ్వు ఏ ఏ ఏ షో నీ కన్న బూతులు వస్తానే నోటికి, నువ్వు లేనివని నేర్పిస్తావు నువ్వు. నాకు ఆవేశంలో నన్ను బూతులు మాట్లాడేదని చూస్తాను నువ్వు. ఏ జఫదానా బెఫదానా నీ ఏ మనము టైటానిక్ లో షిప్ లో వెళ్ళి పెద్ద పర్వతాన్ని గుద్దుదాం రా. ఏ నీకు ఇవన్నీ నువ్వేంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నీ లాంగ్వేజ్ ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏ టైటానిక్ సినిమాలో చూపిస్తారు కదరా, వాళ్ళు పర్వతాన్ని గుద్దుతారు, మంచు పర్వతాన్ని. ఏ లోపల నేను బోట్ లో వచ్చి నీ మంచు పర్వతాన్ని గుద్దుతారా పర్వతం. బీభత్సం ఉండదనా ఇక్కడ మనిషి చచ్చినారు, నీకు కొద్దిగా సైలెంట్ మాట్లాడుతానా బీవద్దనా? ఏ పర్వతాలు పక్కకి జరుపుకోరా. నీ పక్క జరిగిపోయిన మనిషి నీ ఏ పక్క ఏ ఏం జరుపుకోవాలి, నీ జరుపుకో. అది జరిగేటివే ఏమన్నా. ఏ షిప్ లో పోదాంరా, ఎక్కడైనా టైటానిక్ షిప్ పర్వతం గుద్దిందిరా, మనం పర్వతాలను వేసుకొని షిప్ లో పోదాంరా, చరిత్ర సృష్టిస్తాంరా. చరిత్ర దూషిస్తావా, చరిత్రాన్ని నాశనం చేస్తావా? ఏ చెప్పొద్దానా నాకు పనికి మన ముందు మాటలు మాట్లాడుతు నువ్వు. నీ బెవర్తన సన్నద్దన అసలు ఇక్కడ మనుషులు ఉన్నారు కాబట్టి నీ అసలు మా ఊరికి వచ్చాను అసలు ఏం ప్రశాంతం ఉన్నివా నువ్వు? రమ్మ జీతం ఏదో చూద్దాము, బోర్ కొడుతుంది వస్తాయి ఆడ ఈ జనాల మధ్య. ఏం చూస్తావురా ఎప్పుడు పర్వతాలని? ఏ పనికి మనం ఏ నువ్వు ఏ మన బోట్ లో వెళ్ళి అట్లా చూసొద్దాం రా. నువ్వు పోయి చూసుకో, నువ్వు ముందు ఈ అట్లానే నీకు ఐడేసాడు రా. నువ్వు బోట్ వేసుకొని చెరువులో అట్లా తిరుగుతుంటే పెద్ద పెద్ద పర్వతాలు చొమ్ము పట్టుకొని కూర్చొని చూస్తా అంటారు చూడరా. నేనమ్మ జీవితం ఇది ఎట్లా బతికిందిరా నాయన? దీన్ని పండబెట్టి కోసేగా లేక దీనికి మాటలు ఎక్కువైపోతున్నాయి, దీనికి చెప్పుతాను కొట్టాలి దీన్ని. ఏ పర్వతాలు తడుపుకుని పోతుంటావా నువ్వు చెరువు కాడికి? ఏ నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో నిన్ను పందో ఇక్కడ మనిషి ఉండాలైనా ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, వాయిస్ కూడా సన్నగా చేసినాను. బేవద్దన పండబెట్టి కోసేస్తాను. వాయిస్ సన్న చేసే పరుపులు సన్న చేయలేదురా నువ్వు పర్వతాలని. ఏ నువ్వు చేసుకో పరుపులు, నువ్వు చేసుకో. ఏ లోపడతానా చిల్లరదానా బెఫర్ముంటా సన్న ఏ గొబ్బుముంటా, ఏ గొబ్బు ముండదానా బెఫర్దానా చెత్త ముఖం దానా కర్రీ ముఖం దానా. నీకు ఎవరో ఏమన్నా ఫోన్ చేస్తారని చెప్పి మన ఈ ఊర్లోకి వచ్చే కూడా ఫోన్ లేదు అసలు. నువ్వు ఎన్ని సిమ్ములు మారుస్తాను ఎవడు ఇస్తాను మీకు నంబర్లు ఇవన్నీ? పర్వతాలు అడ్డం వస్తాయి, నీకు సిగ్నల్ తగులుతుందిరా. ఏ అడ్డం నీ సిగ్నల్ అంతగా ఇంకేమంటుంది అసలు? అసలు నువ్వు ఏం మాట్లాడుతావు నీకు అర్థమైతుంది? పెద్ద పర్వతాల్లో సిగ్నల్ ఎట్లా వస్తుందిరా? నువ్వు చాలా లక్కీరా. నేను ఎట్లా వస్తా నీకేం పాపానికి? నాకేం స్వామి రామా. పర్వతం మీద పడుకున్నావా? నేను ఈ ఆడ పనుకుంటేనే, నేను ఈ పర్వతాల మీదే పనుకుంటాను, రోడ్డు మీదే పనుకుంటాను. బైపాస్ లారీ డ్రైవర్ పర్వతాల మీద పనుకున్నావా? చేవనే అమ్మ జీవితం దీన్ని ఎండ ఎవడురానైనా దీన్ని ఎట్ట కొట్టాలో, దీన్ని ఎవరో గాని దీనికి గానం మొగోడు చేసుకున్నాడు అనుకో వాడు సర్వనాశనం. అట్లా వాడు చచ్చిపోతాడు చూడు, ఏళ్ళలేక చంపలేక నీవు కొట్టలేక వానేమో జీవితాంత వాడు చచ్చిపోవాల్సిందే పో. వాడిని బతికి ఎవడో గాని పెండం బతికేవాడు కానీ చేసుకుంటే నాశనం. పడవలో పోదాము. నీ అబ్బా పరిమాణముండా యూత్వే నువ్వు, కన్నోలు పుట్టిందానా బేవర్సముండా. నీ పర్వతాలు పడవలో పెట్టరా, అట్లా ప్రపంచాన్ని చూసొద్దాము. చెప్పుతో పడవలోనే పర్వతాలతో వ్యాపారం చేద్దాం రా. ఇంకోసారి ఏదో చెప్తానా మరోసారి చెప్తాను. నీ పర్వతాలతో వ్యాపారం చేస్తారా పడవలో?
ఈయనమ్మ జీతం ఏ పరిమాణం మండ నువ్వు ఇంకోసారి ఈటికే ఓవర్ అయింది, ఓవర్ యాక్షన్ అయింది, ఎక్కువ అయిపోయింది. ఏ అట్లా దేశాలు తిరగొద్దాంరా, పెద్ద పెద్ద పర్వతాలను ఎత్తుకుదాంరా. ఏ దేశాలు గీసాలు మీ వాళ్ళతో తిరుక్కో మీ మిండగాలు ఉంటారు వాళ్ళతో తిరుక్కొని సావే లోపల. ఏ బోటు పైన పర్వతం జెండా వేస్తారా? ఫోన్ పెట్టారు లోపల ఫోన్ పెట్టి ఇటుకే మా వాళ్ళు ఓ నాకాలు చూస్తున్నారు. ఫోన్ పెట్టి లోపల నిన్ను చూస్తారా పర్వతాలనే? ఫోన్ పెట్టి నీ ఫోన్ పెట్టు. ఏ